టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మేషరాశి వారికి ముందుగా మనకి ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో చూద్దాం. మీన రాశిలో రాహువు, శని వక్రించి కుంభరాశిలో, గురుడు చక్కగా ఈ యొక్క వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, మరి రవి బుధులిద్దరూ సింహరాశిలో, శుక్రకేతువులిద్దరూ కన్యారాశిలో ఉన్నారు. ఈ రకంగా గ్రహస్థితి కలిగినటువంటి మేషరాశి వారికి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ఏ విధమైనటువంటి బేజారు అవసరం లేదు. వాళ్ళ జీతభత్యాలన్నీ కూడా వచ్చేస్తాయి. వర్క్ విషయంలో ఎంత లోడ్ ఉన్నప్పటికీ కూడా పూర్తి చేసేయడం అనేటటువంటిది జరుగుతుంది. కొత్త ఆలోచనలు వస్తాయి. శత్రువులపై ఎలాగా దాడి, ఇవన్నీ కూడా వాళ్ళు మీ పైన చేయాలని అనుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఓడిపోతారు. మీదే శత్రువులపై గెలుపు. కోర్టు కేసుల్లో, వివాదాలలో, పంచాయతీలలో మీది అంటూ ఒక మార్కు మీద ఉంటుంది. వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి హోటళ్ళు, కిరాణా షాపులు, తర్వాత ఈ యొక్క బట్టల షాపులు, ఇటువంటి వ్యాపారాలు చాలా బాగుంటాయి. ఎలక్ట్రానిక్స్ వ్యాపారం జోలికి వెళ్ళకండి. ఇనమం వ్యాపారం కూడా చాలా బాగుంటుంది. సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టాలనుకున్న వాళ్ళు పెట్టకండి. మంగళ షాపులు, బట్టల షాపులు ఇవి స్టార్ట్ చేయండి. ఆటోమొబైల్స్ అండ్ రాణిగంజ్లో ఉన్నటువంటి ఇనుము ఇవన్నీ వ్యాపారాలు చాలా బాగుంటాయి. ఇకపోతే స్త్రీలకు చక్కటి మనశ్శాంతి. మేషరాశి వారికి రెండో వివాహాలు కావాల్సినటువంటి వాళ్ళందరికీ కూడా రెండో వివాహాలు అవుతాయి. మరి మొదటి వివాహాలు డైవర్సుల కోసం పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా డైవర్సులు ఇచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రాశి వారికి మీకు చాలా ఈ వారమంతా కూడా అత్యద్భుతంగా ఉంది అని మనం చెప్పుకోవాలి. చేపల రొయ్యలు, రైతుల పని కూడా చాలా బాగుంటుంది. ఇన్ని వర్షాలు ఇంత వచ్చినప్పటికీ కూడా మీకు ఏ విధమైనటువంటి లాసు మీకు కలగలేదు. కాబట్టి ఈ అప్పులు చేసినటువంటి వాళ్ళందరూ కూడా మీ అప్పులన్నీ కూడా మీకు తీర్చివేయడం జరుగుతుంది. మీరు తీర్చేస్తారు. అలాగే మీ దగ్గర తీసుకున్నటువంటి అప్పుల వాళ్ళు మీకు తిరిగి తీసుకురావడం అనేటటువంటిది జరుగుతుంది. కొత్త పరిచయాలు, కొత్త సంస్థల్లో ఉద్యోగాలకి మీరంతా కూడా ప్రయత్నించడం, ఆ ప్రయత్నాలు సఫలీకృతం అవడం జరుగుతాయి. స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. మరి ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొంటారు. అన్ని విధాలుగా కూడా మీకు రెవెన్యూ, మున్సిపాలిటీ, పోలీస్ డిపార్ట్మెంటుల్లో మీకు చక్కటి ఈ యొక్క డబ్బులు, ఇతర మార్గాల ద్వారా వచ్చేటటువంటి ధనాదాయం బాగా పెరుగుతుంది. రెమెడీస్, పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ రాశివారు చక్కగా రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి. రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేయండి. అలాగే మరి చక్కగా ఈ యొక్క బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు మీరు కుంకుమార్చన చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మరి ఈ యొక్క అమ్మవారికి ప్రత్యంగిర అమ్మవారు, అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. తద్వారా ఈ వారంలో చాలా మంచి మెరుగైన ఫలితాలు మీకు లభిస్తాయి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ రాహువు మరి మీనరాశిలో, తర్వాత శని వక్రించి కుంభరాశిలో, అలాగే ఈ యొక్క గురుడు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, రవి బుధులిద్దరూ సింహరాశిలో, ఆ తర్వాత మనకి శుక్రకేతువులు కన్యారాశిలో ఉండడం జరిగింది. ఈ విధమైనటువంటి గ్రహ సంపుటి వలన మనకి వృషభ రాశి వారికి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో చాలా బాగుంటుంది. ఏ విధమైన టెన్షన్ లేదు. ఎక్కువగా ఉన్నటువంటి పని ఒత్తిడిని చాలా సమర్థవంతంగా వీళ్ళు సాల్వ్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే మహిళల దగ్గరికి వచ్చేసరికి ఈ వృషభ రాశి మహిళలకు కాస్త మనశ్శాంతి అనేటటువంటిది లభిస్తుంది. తాము అనుకున్నటువంటి పనులను ఈ వారం మేము సాధించామనేటటువంటి ఆత్మ సంతృప్తి ఉంటుంది. భార్య కూడా భర్త మాటలు వినడం అనేటటువంటిది జరుగుతుంది. ఇద్దరు కూడా ఒకళ్ళొకళ్ళు సంప్రదించుకొని పనులు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే సంతాన విషయంలో ఇంతవరకు సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కోసం ప్రయత్నించేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఫర్టిలిటీ సెంటర్స్ ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటారు.
అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి, మరి వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే కుటుంబ విషయాల దగ్గరికి వచ్చేసరికి కొంత ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటిది ఫ్యామిలీలో జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ వృషభ రాశి బిజినెస్ల దగ్గరికి మనం వచ్చినప్పుడు మరి ఈ ఈ ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్ రంగాల్లో మంచి వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. హోటల్ వ్యాపారాలు, స్వీట్ షాపులు, తర్వాత బట్టల షాపులు ఇలాంటివన్నీ కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అలాగే మంగళ షాపుల బిజినెస్లు కూడా కొత్తవి స్టార్ట్ చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క శత్రువుల బాధ ఎక్కువగా ఉంటుంది వృషభ రాశి వారికి. మరి ఈ చేపల రొయ్యల చెరువులు, పొలాలు, రైతులు విషయాల దగ్గరికి వచ్చేసరికి కాస్త ఈ తుఫాను దీనివల్ల కాస్త నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా వారు పూర్తిగా నష్టపోకుండా కాస్త కొంచెం నిలబడతారన్నమాట. అలాగే ఈ యొక్క పశువుల సంపదని అనేటటువంటి దాన్ని పెంచుకుంటారు. పరిహారాలు వచ్చేసరికి వృషభ రాశి వారికి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని కానీ, లేదా అన్ని రంగుల వస్త్రాలు కలిగినటువంటి వస్త్రాన్ని ఒకదాన్ని మల్టీ కలర్డ్ బట్టని తీసుకొచ్చి పేద బ్రాహ్మణులకి మరి ఈ యొక్క సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేయడం ద్వారా చాలా బాగుంటుంది. అలాగే ఈ యొక్క దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా చాలా బాగుంటుందన్నమాట. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి రాహు మీనంలో, అలాగే శని వక్రించి కుంభరాశిలో ఉండడం, అలాగే చక్కగా కుజుడు మిథున రాశిలో ఉండడం, మరి సింహరాశిలో రవి బుధులు శుక్రకేతువులు కన్యారాశిలో ఉండడం అనేటటువంటి జరిగింది. మిథునంలో కుజుడు ఉన్నాడు. ఈ గ్రహ సంపుటి కలగడం వలన ఈ మిథున రాశి వారికి మీకు కాస్త లీగల్ సంబంధమైనటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో కాస్త అపార్థాలు రావడము, భార్యాభర్తల మధ్య కంపాటబిలిటీ తగ్గడము, అన్యోన్యత తగ్గడము, కాస్త మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ కూడా రావడం అనేటటువంటివి జరుగుతాయి. మరి ఈ యొక్క అపార్థాలకు మీ భర్త యొక్క స్నేహితులు కారణం అవ్వడం అనేటటువంటిది ఇందులో మీరు గమనించదగినటువంటి విషయం. అలాగే ఈ యొక్క సంతానం దగ్గరికి వచ్చేసరికి సంతానం మీ మాట వినరు. వాళ్ళు సొంతంగా చేసుకుంటూ వెళుతూ అనవసరంగా వాళ్ళు చదువుకుంటున్నటువంటి విద్యా సంస్థల దగ్గర మీ పరువుని వాళ్ళ పరువుని కూడా తీసేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వలన విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీకు అంతగా కలిసి రాదు. మరి మిథున రాశి వాళ్ళు ఎవరైతే మేము ఫారెన్ వెళ్ళాలండి అని ఆశిస్తున్నారో అటువంటి వాళ్ళంతా కూడా మరి కొంతకాలం మీకు పోస్ట్పోన్మెంట్ అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ యొక్క కెమెరాలు, తర్వాత జర్నలిజం ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, సినిమా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా మంచిగా ఉంటుంది. మంచి పేరు ప్రతిష్టలు అనేటటువంటివి ఈ యొక్క మిథున రాశి వారు తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ప్రతి పనిని కూడా ఈ వారం ఈ మిథున రాశి వారి జాప్యం చేయడం ద్వారా మీకు వచ్చేటటువంటి గొప్ప అవకాశాలని మీరు కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఏ పనైనా ఎన్ టైం ఎప్పుడు ఏ పనిలో చేయాలో ఆ పనిలో చేయడం ద్వారా మీరు చక్కటి సక్సెస్ అని మీరు ఆశించవచ్చు అన్నమాట. అయితే లోభత్వాన్ని చూపించేటటువంటి మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి ఎదగడం అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. అలాగే మీ భార్య పట్ల మీకు అనురాగం అనేటటువంటిది బాగా పెరుగుతుంది. అలాగే మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగల్ని, పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేయండి. మీ ఇంట్లో కానీ గుళ్ళల్లో కానీ పేద బ్రాహ్మణుడికి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారాదేవి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా మీరు కాస్త రిలీఫ్ అనేటటువంటిది మీకు కలుగుతుంది. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి గ్రాసిది ఏంటంటే రాహు మీనరాశిలోను, ఆ తర్వాత శని వక్రించి కుంభరాశిలో ఉండడం, అలాగే ఈ యొక్క గురుడు మనకి వృషభ రాశిలో, కుజుడేమో మిథున రాశిలో ఉండడము,
తర్వాత రవి బుధులిద్దరూ సింహరాశిలోను, శుక్రకేతువులిద్దరూ కన్యా రాశిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ గ్రహ సంపుటిని అనుగ్రహించి మనకి ఈ యొక్క కర్కాటక రాశి వారికి కనుక తీసుకున్నట్లయితే అష్టమ శని గ్రహ ప్రభావం అనేటటువంటిది వీళ్ళని పీడిస్తుంది. అలాగే ఈ యొక్క రాహు యొక్క బలం వలన ఈ కర్కాటక రాశి వారంతా కూడా ఒకటోసారి కాకపోయినా రెండవసారి మూడోసారి సక్సెస్ అనేటటువంటిది మీకు రావడం జరుగుతుంది. కర్కాటక రాశి వారికి ప్రతి ప్రయత్నంలో కూడా 1-2 సార్లు ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మంచి ఎదుగుదల కనబడుతుంది. అఖండంగా డెవలప్ అవుతారు. కానీ అక్కడ కూడా మీకు ఈ యొక్క టీతింగ్ ప్రాబ్లమ్స్ అనేటటువంటిది పళ్ళు వస్తున్నప్పుడు ఏ విధంగా అయితే విరోచనాలు వస్తాయో అలా ప్రాబ్లమ్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా మీరు ముందుకు దూసుకొని వెళ్తూ ఉంటారు. ఈ అన్ని వర్గాలలో ఉన్నటువంటి ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారి సక్సెస్ అనేటటువంటి దాన్ని మీరు చూడడం అనేటటువంటిది జరుగుతాయి. కర్కాటక రాశి మహిళలకు కాస్త మనశ్శాంతి అనేటటువంటిది ఉంటుంది. మీరు కోరుకుంటున్న చోట్లకి ట్రాన్స్ఫర్ అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ కర్కాటక రాశి వారికి రైతులు చేపల, రొయ్యల చెరువులు, పౌల్ట్రీ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు బాగున్నారు. మరి చాలామంది అగ్రికల్చరల్ ఆఫీసర్లు చక్కగా ఈ యొక్క వ్యాపారాలు, బుటిక్ ఇలాంటివన్నీ కూడా ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళంతా కూడా అటువంటి వ్యాపారాలు స్టార్ట్ చేశారు. మరి వ్యాపారాల్లో గ్రాండ్ సక్సెస్ అనేటటువంటిది ఈ వారంలో మీకు వస్తుంది. మీ పేరు మీద ఉన్నటువంటి పొలాలని కానీ స్థలాలని కానీ అమ్మాలని ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకి ఇంకా అమ్ముడవ్వలేదు, ఇంకా ఎక్కువ రేటు వస్తుందా అని ఎదురు చూసేటటువంటి వాళ్ళకి శుభ సమయము ఆసన్నమైందని మీరు భావించాలి. అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా సక్సెస్ అనేటటువంటిది దాగి ఉంది అనేటటువంటి నగ్న సత్యాన్ని ప్రపంచానికి మీరు తెలియజేస్తారు. ఆ విధంగా ఈ యొక్క పరిహారాలు రాశి వారికి ఏంటంటే మనకి అష్టమ శని కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్లని నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి ఇంట్లో కానీ బయట కానీ దానం చేయండి. ఇలా దానం చేయడం ద్వారా మీకు ఎన్నో అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా అయినటువంటి భవిష్యత్తు ఉంటుంది. ఈ వారంలో శుభమస్తు. సింహరాశి. మరి ఈ వారం సింహరాశి వారికి ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నాయంటే మరి మీనరాశిలో రాహువు, శని వక్రించి కుంభరాశిలో ఉండడము, గురుడు వృషభ రాశిలోను, రవి బుధులిద్దరూ కూడా సింహరాశిలో, శుక్రకేతువులిద్దరూ కన్యా రాశిలో, మిథునంలో కుజుడు ఉండడం అనేటటువంటివి జరుగుతుంది. కాబట్టి ఈ సింహరాశి వారికి కాస్త భార్యాభర్తల మధ్య చిన్న విషయాల్లో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో, వ్యాపార భాగస్వాములతో. అయినప్పటికీ కూడా అటువంటి వ్యాపార లావాదేవీలు మీరు చేయకుండా తటస్థంగా ఉండడం అనేటటువంటిది మంచిది. ఆర్గ్యుమెంట్స్ మీరు ఇళ్లలో చిన్న విషయాల గురించి పెట్టుకోవడం అనవసరమైనటువంటి విషయం. అలాగే ఈ సింహరాశి వారికి కాస్త మనశ్శాంతి అనేటటువంటిది సంతాన సంబంధమయ్యో లేకపోతే ఏదో ఒక కారణంతో మీలో మీరు బాధపడుతూ ఆ బాధను ఇతరులకు వర్ణిస్తూ వాళ్ళను కూడా బాధపెడుతూ ఈ రకంగా ఈ యొక్క సింహరాశి వారికి ఈ వారం అంటూ ఉండడం జరుగుతుంది. అయితే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో చాలా చక్కగా ఆలోచిస్తారు, బ్రహ్మాండంగా ముందుకు దూసుకొని వెళ్తారు. అయితే ప్రమోషన్స్ అనేటటువంటివి ఈ సింహరాశి వాళ్ళకి అప్పుడే రావు. వృత్తిలో అనేకమైనటువంటి ఛాలెంజెస్ వచ్చినప్పటికీ కూడా ఆ ఛాలెంజ్లను మీరు ధీటుగా ముందుకు వెళ్తారు. మీ యొక్క సెలబ్రేషన్స్ కోసం, మీ ఇళ్లలో జరిగేటటువంటి పండుగల కోసం మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి ఈ యొక్క బంగారాన్ని ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే మీ వ్యక్తిగత జాతకాలలో మరి ఇటువంటివన్నీ కూడా బంగారం అన్నీ కూడా ఉంటాయా, ఉండవా, పోతాయా అనేటటువంటిది మనం విడిగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి బంగారాలను ఎవరికి కూడా మీరు దానం ఇవ్వకండి, మీ బంధువుల్లో వాళ్ళకి కూడా ఎరువులు ఇవ్వకండి. స్టూడెంట్స్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా చదువుకోవాలా. చదువుకున్న తర్వాత విదేశాలలో మీకు కావాల్సినటువంటి కోర్సుల్లో సీట్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగాలే కాకుండా ఇతర ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా
చక్కటి విదేశాల నుంచి మంచి పిలుపులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, కొత్త కొత్త కోర్సుల్లో మీరు చేరడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కెమెరా తర్వాత మీడియా రంగాలు ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఎంతో చక్కగా కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ కన్యా రాశి వారికి ఎలా ఉంటుందండి, ఈ సింహరాశి వారికి ఎలా ఉంటుందండి అంటే ఈ వారం బాగుంటుంది అని మనం చెప్పుకోవాలా. అలాగే ఈ యొక్క రెమెడీస్ పరిహారాలు ఈ సింహరాశి వారికి ఎలా ఉన్నాయంటే మీకు రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహుకి కిలో పావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మీరు శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే మీ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు మీరు కుంకుమార్చన చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా ఈ వారం చాలా మంచిగా మీకు కలిసి రావడం అనేటటువంటి జరుగుతాయి. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి రాశితం కనుక మనం చూసినట్లయితే రాహు మీనరాశిలో, శని వక్రించి కుంభరాశిలో ఉండడం, అలాగే శుక్రకేతువులిద్దరూ కన్యారాశిలోను, రవిబుధులిద్దరూ సింహరాశిలోను, కుజుడు మిథున రాశిలో మరి ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ఉండడం వల్ల గురుడు వృషభ రాశిలో మరి ఈ కన్యారాశి వారికి అత్యద్భుతమైనటువంటి కాలంగా మనం చెప్పాం. గతంలో కూడా చాలామంది కామెంట్స్ పెట్టారు, చక్కగా ఉండి మాకు గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం వచ్చిందండి అని. చాలా సంతోషం. ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడం జరుగుతాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో అభివృద్ధి కనబడుతుంది. కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. అయితే స్వీట్ షాపులు, తర్వాత ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, చిట్టిపాట్ల వ్యాపారాలు ఇలాంటివన్నీ కూడా మీరు మొదలుపెట్టడం ద్వారా చక్కటి ఫలితాలు అనేటటువంటివి చక్కగా మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే శత్రువులపై ఆధిపత్యము అనేటటువంటి దాన్ని ఈ యొక్క కన్యారాశి వారు చేసుకోగలుగుతారు. అలాగే భార్యాభర్తల మధ్య విరోధాలు ఉన్నటువంటి వాళ్ళు అవి కూడా క్రమంగా తగ్గిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అయితే అనేకమైనటువంటి సందర్భాల్లో అనేకంగా ఇద్దరు కూడా వాదించుకొని మరి కేవలము టెక్స్ట్ మెసేజెస్ ద్వారా మాత్రమే మాట్లాడుకుంటూ కేవలం మామూలుగా కూడా మాట్లాడుకోనంత విషమ పరిస్థితుల్లో కూడా ఈ యొక్క కన్యారాశి వారి వాళ్ళు మళ్ళీ కలవడానికి అవకాశాలు ఉన్నాయి. నూతనంగా వివాహాది శుభకార్యాలకు బంధువుల ఇళ్ళకి వెళ్ళి మీరు పెళ్లి చేసుకోవడము. అలాగే ఈ యొక్క కన్యారాశి వారికి అంతా కూడా మనకి దానాలు బాగా చేయాలి. ఈ కన్యారాశి వాళ్ళు అద్భుతమైనటువంటి మంత్రశాస్త్రాన్ని చక్కగా పఠించాలి. మేము ఆర్ఫనేజెస్కి వెళ్ళాలా, ఆశ్రమాలకు వెళ్ళాలా, దేవాలయాలకు వెళ్ళాలా అంటూ ఆలోచనలు బాగా పెరుగుతాయి. అలాగే మీరంతా కూడా తీర్థయాత్రలకు వెళ్ళడానికి మీకు చాలా చక్కటి అవకాశాలు మీకు లభిస్తాయి. ఈ కన్యారాశి వాళ్ళకి, ఈ కన్యారాశి వాళ్ళ పిల్లల కోసం ఎక్కువగా మదన పడడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళందరినీ కూడా స్కూళ్ళల్లో వేసి కొత్తగా వీళ్ళందరినీ కూడా చాలా సంతోషపడతారు, చాలా ఇబ్బందులు కూడా పడతారన్నమాట. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ కన్యారాశి వారికి అష్టమ గురు ప్రభావం వలన జరుగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి. శని కిలంపావు మినుముల్ని, ఆ నువ్వుల్ని ఆవు పేడ రంగు లేదా నలుపు రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి మనము శనివారం నాడు ఉదయం 8 గంటలకి దేవాలయంలో కానీ బయట కానీ దానం చేసుకోవాలి. అలాగే నవగ్రహాల దేవాలయం చుట్టూ మీరంతా కూడా తిరుగుతూ ఆ యొక్క శనీశ్వరుడి పైన ఓం శనైశ్వరాయ నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు అభిషేకం చేయడం ద్వారా మీకు చాలా బాగుంటుంది. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మరి దక్షిణకాళిక అమ్మవారు లేదా మహంకాళిక అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించుకోవడం ద్వారా మీకు ఈ వారం చాలా బాగుంటుంది. తులారాశి. మీనరాశిలో రాహువు, శని వక్రించి కుంభరాశిలో, ఆ తర్వాత గురుడు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, రవి బుధులిద్దరూ సింహరాశిలో, శుక్రకేతువులిద్దరూ చక్కగా కన్యారాశిలో ఉండడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి ఈ వారంలో మనకి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి తులారాశి వారికి ఏదో రొటీన్గా వెళుతుంది. ప్రోగ్రెస్ అనేటటువంటిది పెద్దగా ఉండదు, ఏ ప్రమోషన్స్ ఉండదు, వర్క్లోడ్ ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు ఏదో రకంగా అవి పూర్తి చేయడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే
ఈ యొక్క రాహు బలం వలన మీరు కొన్ని పనులు మీరు చేసుకోగలుగుతారు. కొంత పెండింగ్లో ఉన్నటువంటి పనులు అన్నీ కూడా పూర్తి కాకపోయినప్పటికీ కూడా ఏదో బండి కదులుతుందన్నమాట. అలాగే ఈ యొక్క అప్పులు కావాలంటే మాత్రం తులారాశి వారికి ఎన్ని అప్పులు కావలిస్తే అన్ని అప్పులు ఇప్పుడు పుట్టడానికి అవకాశాలు ఉన్నాయి. తీసుకోండి, చక్కగా వ్యాపారాలు అన్నీ కూడా మొదలుపెట్టండి. మరి 12 ఇంట్ల స్థానాలను బట్టే పరిశీలించినప్పుడు మీకు చాదస్తం బాగా ఎక్కువ పెరిగిపోతుంది. అలాగే ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కట్టడానికి, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపాలని చెప్పి తులారాశి వాళ్ళు అనేకమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. మరి ఆ ఆలోచనలన్నీ కూడా ఈ యొక్క వారంలో మీకు ఒక దారికి రావడానికి అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి పనుల్లో లాభాలు, అలాగే వ్యాపారం న్యాయంగా వ్యాపారం చేయాలనేటటువంటి కోణంలో మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. ఎడ్డమంటే తెడ్డం అని చెప్పేటటువంటి స్వభావం ఉన్నటువంటి మీరు ఈ సమాజంలో ఈ వారం మీరు మసలడం కొంచెం కష్టమే. మరి అనవసరమైనటువంటి విషయాలకు వెళ్ళకండి. మీ విషయాలను మీరు చూసుకోండి. ముందు మీ పెళ్ళాన్ని మీరు సరిగ్గా చూసుకోండి, మీ పిల్లలు మీరు సరిగ్గా చూసుకోండి. ఆ తర్వాతే ఈ యొక్క మిగతా విషయాలన్నీ కూడా. అలాగే పిల్లలకి సీట్లు కూడా ఇప్పించాలి అని చెప్పేసి ఇంటర్వ్యూలకి ఎగదొబ్బిన మీరు మరి మీరుకి బాధ్యత ఎంతవరకు ఉందో ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ యొక్క కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతు కిలోంపావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి మరి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి మీరు చక్కగా మీ ఇంట్లో కానీ మరి గుళ్ళో కానీ బయట మీరు దానం చేసుకోవాలా. అలాగే ఈ యొక్క కేతువు కోసం దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా ఈ వారం మంచి శుభమైనటువంటి ఫలితాలు మీకు దొరకడానికి అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి. మరి వృశ్చిక రాశి వారంతా కూడా ఈ వారంలో ఉన్నటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయంటే, గ్రహస్థితులు మీనంలో రాహువు, మరి శనేమో వక్రించి ఈ యొక్క కుంభంలో ఉండడం, శుక్రకేతువులు ఇద్దరు కూడా కన్యారాశిలో ఉండడము, రవిబుధులు ఇద్దరు సింహరాశిలో, అలాగే ఈ యొక్క గురుడు వృషభ రాశిలో ఉండడము, తర్వాత కుజుడు మిథున రాశిలో ఉండడం అనేటటువంటివి జరిగినాయి. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి మొదటి నుంచి నేను చెప్పుకుంటూనే వస్తున్నాను ఇప్పటి వరకు కూడా, పిల్లల్ని గారాబం పెట్టకండి అని. అదే ఇప్పుడు మీకు విషయాలు మీకే పిల్లలు గారాబం పెట్టడం వల్ల ఏం లాసులు అవుతాయో మీకు స్వానుభవంగా ఈ వారం మీకు తెలియజేయబడ్డాయి. తర్వాత ఇంకా ఈ వారంలో ఇంకా మిమ్మల్ని మీ పిల్లలు చదువుతున్నటువంటి కాలేజీలో ప్రిన్సిపల్స్ మిమ్మల్ని పిలుస్తారు. హాస్టల్ వార్డెన్ తిట్టారని చెప్పి హాస్టల్ వార్డెన్ బకెట్లని, తర్వాత వాళ్ళ సరఫని వంపేసి బకెట్లను మెరగొట్టేసినటువంటి మీ పిల్లల్ని ప్రిన్సిపల్స్ తప్పకుండా పిలుస్తారు. మరి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పేటటువంటి పనులకి తప్పించుకోవడం చేతకాక మీ పిల్లలే ఇరుక్కుపోతారు. దీని అంతటికీ కారణం మీ గారాబం. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి పిల్లల్ని గారాబం చేయకండి. అట్లీస్ట్ ఇప్పటి నుంచి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో చక్కగా మీరు కష్టపడి పనిచేయండి. ఎంత వర్క్లోడ్ ఉన్నా సరే బ్రహ్మాండంగా కష్టపడతారు. అనవసరమైనటువంటి తిరుగుడు వల్ల ధన నష్టము అనేటటువంటిది మీకు జరుగుతుంది. మరి మీరు కోరుకున్నటువంటి వ్యక్తులు మిమ్మల్ని కోరుకున్నప్పుడు మీరు వాళ్ళని తృణీకరించి మరి వేరే వాళ్ళని ప్రేమించడం, మీరు ఇలాంటివన్నీ పనులు కూడా మీరు ఈ వారం చేస్తారు. దాని ద్వారా మరి మీకు కాస్త మనశ్శాంతి అనేటటువంటిది పోతుంది. ఎందుకంటే మిమ్మల్ని ఇష్టపడేటటువంటి వ్యక్తులు మిమ్మల్ని అసహించుకునేటటువంటి స్థితికి మీరు తెచ్చుకోకూడదు. అలాగే రైతుల దగ్గరికి వచ్చేసరికి ఆ రైతుల వ్యవసాయ పంటలు బాగుంటాయి, పౌల్ట్రీస్ ఇవన్నీ కూడా వ్యవసాయము ఇవన్నీ కూడా బాగుంటాయి. కొత్త వ్యాపారాలు, బొటిక్కులు, తర్వాత కెమికల్ బిజినెస్లు ఇలాంటివన్నీ కూడా చేస్తారు. మరి ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు కూడా మీకు సక్సెస్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అలాగే కుటుంబంలో మనశ్శాంతి ఉండదు, ప్రతిదానికి గొడవలు ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. పరిహారాలు వచ్చేసరికి మరి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అలాగే రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేదవాళ్ళకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. మీ ఇంట్లో చేయొచ్చు, బయట చేయొచ్చు.
అలాగే దశమహావిద్యలైనటువంటి ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ, లేదా మీరు ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమాన్ని, లేదా బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా మీకు ఈ వారం చాలా మంచి శుభమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. ధనుస్సు రాశి. ముందుగా ఈ యొక్క మీన రాశిలో రాహువు మరి శని వక్రించి కుంభరాశిలో ఉండడం, గురుడు మనకి ఈ యొక్క వృషభ రాశిలో ఉండడము, కుజుడు మిథునంలో, రవి బుధులిద్దరూ సింహంలో, మరి శుక్రకేతువులిద్దరూ కూడా కన్యా రాశిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రాశివారు మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ యొక్క ధనుస్సు రాశి వారికి శత్రువులంతా కూడా మీకు మిత్రులు అయిపోతారు. తర్వాత ఏదైతే బంగారము ఇవన్నీ కూడా తాకట్టు పెట్టారో అవన్నీ కూడా మీరు ఈ వారం మీరు విడుదల చేయడానికి అవకాశాలు ఉంటాయి. మీ కోడలు మీ మీద అలిగి పుట్టింటికి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. మామగారు మీ యొక్క కోడళ్ళ పైన అనుచితమైనటువంటి ప్రవర్తనలాగా చేయడం, అంటే నీ పళ్ళు ఎలా ఉన్నాయో చూపించు, మీ ఆయన పళ్ళు అని కోడల్ని ఎవరైనా అడుగుతారో పళ్ళు చూపించని, అంటే ఏమన్నా అంటే కూతురుని అడిగాను అలా అడుగుతున్నానని, ఇలా అతి శ్రద్ధ అనేటటువంటిది ఓవర్ పొజెసివ్నెస్ అని చూపించడం, మరి అతని ఉద్దేశం ఏముంటుందో ఇలాంటివన్నీ తీసుకొచ్చి మీరు మామగారులందరి మీద కూడా ఏహ్య భావాన్ని మీరు అందరూ కూడా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఈ కారణంగా. అలాగే ఇటువంటి కారణాలుగా ఈ యొక్క ధనుసు రాశి వారంతా కూడా భర్తలను వదిలేసి పుట్టెళ్ళలో చేరడం అనేటటువంటిది అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి మనస్పర్ధలు తెచ్చుకోవద్దు, అనవసరమైనటువంటి ఈగోలకి మీరు వెళ్ళి కాపురాలు పాడు చేసుకోవద్దు. అలాగే ఈ ధనుస్సు రాశి వారికి మరి రాజ్యంలో వృత్తి స్థానంలో మరి బ్రహ్మాండమైనటువంటి టెన్షన్లు ఉన్న చక్కగా సమర్థవంతంగా మీరు పూర్తి చేస్తారు. కొత్తగా గవర్నమెంట్ ఉద్యోగాల కోసం అప్లై చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తించడానికి అవకాశాలు ఉన్నాయి. మరి హాస్పిటల్స్కి ఆరోగ్య పరిస్థితి దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి కాస్త ఆరోగ్య భంగాలు అనేటటువంటిది మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎక్కువగా మీకు సుఖ వ్యాధులు, వెనీరల్ డిజీజెస్, చర్మ వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి. మరి మీ భార్య కాకుండా మరి ఇతర స్త్రీలతో మాట్లాడడం వల్ల మీరు అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్లోకి ఇరుక్కుపోయి జైళ్ళకు వెళ్ళిపోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆడవాళ్ళకు దూరంగా ఉండండి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మనము ఏం చేయాలండి, రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి ఇంట్లో కానీ గుళ్ళో కానీ బయట ఎక్కడైనా దానం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మినుములతో తయారు చేసినటువంటి సున్నుండలను మీరు పేదవాళ్ళకి దానం చేయొచ్చు. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా ఈ వారం చాలా బాగుంటుంది. మకర రాశి. ముందుగా ఈ యొక్క మకర రాశి వారికి ఏలి నాటి శని ప్రభావం జరుగుతుంది. ఈ 7.5 వల్ల మీకు అందరికీ కూడా భార్యాభర్తల ఇద్దరి మధ్య గొడవలు రావడము, విడిపోవడాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. థర్డ్ పర్సన్ మీ హస్బెండ్ యొక్క ఫ్రెండ్స్ వల్ల మీ పైన మీకు హస్బెండ్స్కి అనుమానాలు రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి మీరు వాళ్ళతో మాట్లాడకండి. అలాగే ఈ యొక్క మకర రాశి వాళ్ళకందరికీ కూడా అనేకమైనటువంటి లాభాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి లాభాలు ఇవన్నీ కూడా మీకు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. జీతభత్యాలు పెరుగుతాయి. టీఏలు డిఏలు అరియర్స్లు అన్నీ కూడా మీ చేతికి వచ్చేస్తాయి. ప్రభుత్వం మీద ఏది కూడా బకాయిలు ఉంచుకోదు. అలాగే ఈ యొక్క పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో పెన్షన్స్ అన్నీ కూడా రావడం జరుగుతాయి. అయితే ఏలినాటి శని ప్రభావం జరగడం వల్ల మీకు సంబంధం లేనటువంటి విషయాల ద్వారా మీరు అపనిందల పాలవడానికి అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకి వేరే ఇద్దరు ఫోన్ మాట్లాడుకుంటుంటే మీ టాపిక్ వచ్చి మీరు ఇలా అన్నారని చెప్పేసి మీ మీద ఎక్కించడం ఇలాంటివి అనమాట. అనవసరమైన విషయాలు మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో మిమ్మల్ని ఇరికిస్తారు. కాబట్టి స్త్రీలు వచ్చేసరికి మా ఆడపడుచులు, మా అత్తగారులు మమ్మల్ని గౌరవించట్లేదని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా కాస్త వాళ్ళు పలకరించడం వల్ల మనశ్శాంతి అనేటటువంటిది వస్తుంది. మీరు మీ అత్తగారి ఇళ్ళకి, ఆడపడుచుల ఇళ్ళకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి.
అలాగే తీర్థయాత్రలకి వెళ్ళి వస్తూ ఉంటారు. ధనాదాయం అన్నీ కూడా ధనం ఎక్కువగా ఖర్చు పెట్టడం అనేటటువంటివి జరుగుతాయి ఈ వారంలో. అలాగే అనుకున్న పనులన్నీ కూడా చకచకా పూర్తయిపోవడం అనేటటువంటిది ఈ మకర రాశి వాళ్ళకు జరుగుతుంది. అయితే కొంతమంది మకర రాశి వాళ్ళు ఈ భార్యాభర్తల మధ్య వివాదాలలో భార్య అంగవైకల్యాన్ని ఛాలెంజ్ చేస్తూ మీరు చేస్తున్నటువంటి పోరాటాలన్నీ కూడా ఉన్నాయి. అటువంటివన్నీ కూడా మీరు గెలుస్తున్నట్టుగా ఉన్నా అవి గెలవడం అనేటటువంటిది అసాధ్యమైనటువంటి విషయము. కాబట్టి ఇటువంటి పిచ్చి గొడవలన్నిటికీ కూడా ఆపేసుకొని మీరు కోర్టు యొక్క వాల్యుబుల్ సమయాన్ని పాడు చేయకుండా మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ వారం మీరు అనేకమైనటువంటి మంచి కార్యాలను చేయడానికి సంకల్పిస్తారు. అనాథ శరణాలయాలకు వెళ్ళి మరి వాళ్ళ మీ బర్త్డేలు అన్నీ కూడా అక్కడ సెలబ్రేట్ చేసుకుని మీరు రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అదేవిధంగా ఈ దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి హోమాన్ని మీరు జరిపించుకోవడం ద్వారా అనేకమైనటువంటి విజయాలు మీకు కలుగుతాయి. కాబట్టి తప్పకుండా ఈ మకర రాశి వారికి ఈ వారం కంటే చాలా బాగుంటుంది. కుంభరాశి ఈ వార ఫలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి గ్రహస్థితిగతులు అంటే రాహు మీనరాశిలో ఉన్నాడు, శని వక్రించి మీకు కుంభరాశిలో ఉన్నాడు, గురుడు వృషభ రాశిలో ఉన్నాడు, కుజుడు మిథున రాశిలో ఉన్నాడు, రవి బుధులిద్దరూ సింహరాశిలో ఉన్నారు. ఆ తర్వాత చక్కగా మీకు ఈ శుక్రకేతువులిద్దరూ కూడా కన్యా రాశిలో ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. మరి మీ బిడ్డలకి మంచి ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు రావడానికి కారకులవుతారు మీరు. అది మీకు చాలా విశేషమైనటువంటి గౌరవాన్ని మీకు తెచ్చిపెడుతుంది. అదేవిధంగా ఈ కుంభరాశి వారు అనేక రకమైనటువంటి బెట్టింగ్లు కట్టడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొండము, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాల కొండము చేసినటువంటి ఈ కుంభరాశి వారికి తమ పుత్రుడు వలన అనేకమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి. బిడ్డడు 35 నుంచి 40 లక్షల రూపాయల ఆదాయం వరకు ఉన్నటువంటి ప్లాంట్ను పడగొట్టడమే కాకుండా 30 నుంచి 44 లక్షల రూపాయల డొనేషన్స్ అనేటటువంటివి బెట్టింగ్స్లో మీరు పోగొట్టుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఇలాంటి విషయాలు అయ్యి కుంభరాశి వారు కొంచెం మనశ్శాంతి లేకుండా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. పూజలు పునస్కారాలు మీరు చేస్తూ ఉంటారు. బంధుమిత్రుల వినోద కార్యక్రమాల్లో మీరు ఎక్కడా కూడా తగ్గకుండా మీరు పనులు పూర్తి చేసుకోవడం అనేటటువంటివి చేసుకుంటారు. కొత్త పనులు మీకు ఈ వారంలో రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆడవాళ్ళకి ప్రమోషన్స్ కోసం ఎంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలామందికి ఏలినాటి శని ప్రభావం సమయంలోనే ఉద్యోగాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే అనేకమైనటువంటి కార్యక్రమాలు బెస్ట్ కార్యక్రమాలు అనేటటువంటివి మీరు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ కుంభరాశి వారికి అనేక రకమైన కొత్త వ్యాపారాలు చేయాలనేటటువంటి ఆలోచనలు రావడం, దాన్ని వెంటనే మీరు ముందుకు వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఆడవాళ్ళకు కూడా చక్కటి మనశ్శాంతి, మగవాళ్ళకు కూడా మరి ఈ పూజా పునస్కారాలు, నదీ స్నానాల ద్వారా కొంత దోషాన్ని పోగొట్టుకొని మేము ఏమైనా సరే ముందుకు వెళ్ళాలి అని చెప్పి హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యాపారాలని కొంచెం బద్దకు పెట్టి మరి ఈ లోకల్ ప్లేసెస్కి వచ్చి నదీ స్నానాలు ఇవన్నీ కూడా చేస్తూ పూజా పునస్కార కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరిపించుకుంటూ ఉంటారు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి మీ ఇంట్లో కానీ మరి బయట కానీ మీరు దానం చేసుకోవడం ద్వారా పోతుంది. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి హోమాన్ని మీరు జరిపించుకోవడం ద్వారా మీకు ఎన్నో విజయాలు మీకు ఈ వారం సంప్రాప్తమవుతాయి. మీనరాశి. ముందుగా ఈ మీనరాశి వారికి గ్రహ స్థితిగతులు ఎక్కడున్నాయండి అంటే వృషభంలో మనకి గురుడు, అలాగే మీనంలో చక్కగా మనకి ఈ
రాహువు, శని ఏమో కుంభరాశిలో ఉండడము, తర్వాత ఈ యొక్క శుక్ర కేతువులు ఇద్దరూ కూడా కన్యా రాశిలో ఉండడం జరిగింది. రవిబుధులు ఇద్దరు కూడా సింహరాశిలో ఈ వారం ఉండడం జరుగుతుంది. కుజుడు మిథున రాశిలో ఉండడం జరుగుతుంది. ఈ కారణంగా మీనరాశి వారికి అనేకమైనటువంటి దుర్వ్యసనాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది. అయితే మేము ఏదో ఒకటి కొత్తది సాధించాలి, ఇన్నోవేటివ్ ఐడియాస్ అని చెప్పేసి కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వివాహం చేసుకోబోయేటటువంటి వాళ్ళు లవ్ మ్యారేజ్లకు చేసి ఒక నూతన అధ్యాయాన్ని రాయాలి అనేటటువంటి అభిప్రాయంతో ముందుకు వెళ్ళి తర్వాత ఢమాలని కింద పడతారు. కాబట్టి ఈ ప్రేమ వివాహాలు ఇలాంటివన్నీ కూడా ఆలోచనలు పక్కకు పెట్టి కెరీర్ మీద మీరు పనిచేయడం అనేటటువంటిది మండుతుంది. అదేవిధంగా ఈ యొక్క మీనరాశి వారి అనేకమైనటువంటి బెట్టింగుల ద్వారా అనేకమైనటువంటి ధన వ్యయాన్ని చేయడం అనేటటువంటిది జరిగింది. మరి అలాగే మీకు సంపాదన మార్గాలు కూడా అనేక రకాలుగా మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఇందులో భయపడాల్సినటువంటి అవసరం లేదు. డాక్టర్లు, లాయర్లు, సినిమా యాక్టర్లు వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా సంపాదన అనేటటువంటిది ఉంటుంది. అలాగే స్టూడెంట్స్ దగ్గరికి వచ్చేసరికి విద్యార్థుల చదువు కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ స్లోగా పికప్ అవుతారు అనేటటువంటి విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ముందుకు తీసుకొని వెళ్తూ ఉండాలి. అయితే ఈ యొక్క గణపతి మనకి నవరాత్రుల దగ్గరికి మనకు వస్తున్నాయి. కాబట్టి మీనరాశి వాళ్ళంతా కూడా చాలా సరదాపరులు. కాబట్టి మరి ఇటువంటి కార్యక్రమానికి వెళ్ళగానే మళ్ళీ అతనికి డొనేషన్స్ ఇవ్వడం ఇలాంటివన్నీ కూడా ఈ మీనరాశి వాళ్ళు చేయడం జరుగుతుంది. సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అనేకమైనటువంటి విజయాలు తెచ్చుకొని గొప్ప పేరు ప్రతిష్టలు అనేటటువంటివి హీరోలంతా కూడా సాధించడము అనేటటువంటిది చేస్తారు. అయితే ఈ యొక్క యూనిట్లో జాగ్రత్తగా మనందరం కూడా ఈ యొక్క మీనరాశి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎంత ఉన్నప్పటికీ కూడా, ఎంత పిండి వంటలు, ఎంత క్యాటరింగ్ తెచ్చినప్పటికీ కూడా అంతా కూడా మీకు తోడుకొని ముందుకు వెళ్ళడం, ఆ ఖర్చులు ముందు ఖర్చు అయిపోవడం ఇలాంటివి జరుగుతాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శనికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేయండి. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ చక్కగా శనీశ్వరుడి దగ్గర ఓం శనేశ్వరాయ నమః అనే మహామంత్రంతో మీరు జపించుకోవడం ద్వారా మీకు చక్కటి శుభమైన ఫలితాలు జరుగుతాయి. తిరిగి వచ్చే వారం కలుద్దాం.